పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. RK6 భక్తి ఛానల్ ప్రేక్షకులకు, అభిమానులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ध्यानं चक्राकारं महत्तेजः तन्मध्ये परमेश्वरी जगन्माता जीवधात्री नारायणी परमेश्वरी व्यूहतेजोमयी ब्रह्मानन्दिनी हरिसुन्दरी पाशाङ्कुशेक्षुकोदण्डपद्ममालालसत्करा दृष्टा त्वां मुमुहुर्देवाः प्रणेमुर्विगतज्वरा. ప్రశాంతంగా అందరూ అంటే ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద नक्षत्र वेंकटेशमगर नामधेयस्य विष्णवे नमः गिरीशाय नमः प्रजादेवतये नमः नेरपुत्रगिरीशाय नमः सरस्वामी दडे तुजे नमः कुमारागणसेव्याय नमः वज्रधर विषयाय नमः समर्थराजन्यस्तधैनापत्यवर हरिचंदन गोतेन्द्र स्वामिने नमः शंकराजन्यनेहत्राभ्य विषयाय नमः स्थापितधारक्षाय नमो काक्षादविभासने नमो मायाकोडविमानाय नमो गरुडस्कन्धवासने नमो अनन्तशिरसे नमो अनन्ताक्षाय नमो अनन्तचरणाय नमो श्रीशैलनिलयाय नमो दामोदराय नमो नीलमेघनिवाय नमो ब्रह्मादिदेवतदर्श विश्वरूपाय नमो वैकुण्ठादेव विमानान्तर्गताय नमो अगस्त्यनन्दोदराय नमो వాళ్ళిద్దరు వస్తారంటే రెడీ కదా పాప తీసుకోరాడు మళ్ళా ఇల్లంతా తుడిచినంత విన్నా వాళ్ళకి ఇల్లంతా సర్దుగా श्रीनिवासरेड्डी नामदेस्य सुरेखा नाम्नः श्रावणी नाम्नः साहितेज रेड्डी नामदेस्य वेंकट सुब्बम्मा नाम्नः. ओम नमो वेंकटेशाय. మన ఇంజమూరు తిరుమల నగరం నందు వెలిసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉగాది పర్వదిన సందర్భంగా నూతన సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా స్వామివారికి ప్రాతకాలం నుంచి సుప్రభాత సేవ నుంచి వివిధ రకాలమైనటువంటి కైంకర్యాలు నిర్వర్తించి అలానే స్వామికి రకరకాలమైనటువంటి పండ్లతో స్వామివారిని అలంకరించి స్వామిని శోభాయనంగా భక్తులకి దివ్య దర్శనం అందరికీ కూడా జరిపిస్తున్నాము. కనుక ఈ నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సర్వజనానం నిరంతరం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి అలానే ఎవరైతే ఈ సంవత్సరం కూడా అందరూ ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా నిరంతరంగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ శ్రీనివాస స్వామిని అర్చక స్వామిని అనుగ్రహిస్తూ అలానే ఈ సంవత్సరం అంతా కూడా మొట్టమొదటిగా భగవంతుని దర్శించి మనకి ఎలాంటి అయితే సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామో అవన్నీ కూడా స్వామివారి కనుడారా చూసి స్వామివారికి విన్నపించుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహం మీరందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా
ప్రతి ఒక్కరు కూడా మన వింజమూరు గ్రామం అంతా కూడా నిరంతరంగా యోగక్షేమంగా సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో అలానే విద్యార్థులు అందరూ కూడా ఉన్నత విద్య లభించాలని చెప్పేసి ఆ భగవంతుని అనుగ్రహిస్తూ ఈ రోజు పరాభవనామ సంవత్సరంతో ప్రారంభమయ్యి మళ్ళా సంవత్సరం అంత వరకు ఈ సంవత్సరం నడుస్తూ ఉంటుంది. కనుక ప్రతి అందరూ కూడా ఈ సంవత్సరం కూడా ఎవరైతే ఆరోగ్యంతో సమస్యలతో బాధపడుతున్నారో 12 రాసులు గల వారు అందరూ కూడా ప్రతి సోమవారం నందు నవగ్రహాలని ప్రదక్షించినట్లయితే వాళ్ళకి అన్ని విధాలుగా శుభం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా బాగుండాలి అంటే మన యొక్క దశలు అంతర్దశలు ఏవైతే ప్రభావంగా జరుగుతూ ఉంటాయో మన మీద ఇబ్బందిగా జరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా పరిష్కారం అవ్వాలంటే నవగ్రహాల చుట్టూ తిరగడం, ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం అలానే కలియుగ శ్రీనివాసుని యొక్క దివ్య ఆశీస్సులు తనపై ఎల్లవేళగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, అలానే మన ఆలయ ధర్మకర్త అయినటువంటి కాసా రాఘవరెడ్డి గారు దేవాలయ పర్యవేక్షణ అన్ని కూడా సక్రమంగా నిర్వర్తించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా వాళ్ళకి భగవంతుని యొక్క తీర్థ ప్రసాదాలు సంపూర్ణంగా అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. మన వింజమూరు తిరుమల నగరం నందు వెలిసి ఉన్న కలియుగ ప్రత్యక్షదేవైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ పరాభవనామ సంవత్సరం సందర్భంగా స్వామివారికి వివిధ రకాలమైనటువంటి పండ్లతో అలంకరించి భక్తులకు స్వామివారి శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తున్నాడు. కనుక ఈ సంవత్సరం అంతా కూడా గ్రామంలో అందరు ప్రతి ఒక్కరుగా యోగక్షేమంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పొందుతూ ఉండాలని చెప్పి ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహిస్తూ, అలానే 13 సంవత్సరాలుగా దేవాలయాన్ని సరైనటువంటి సక్రమైనటువంటి పద్ధతిలో నడిపిస్తూ ఎలాంటిది భక్తులకు ఇబ్బంది కలగజేయకుండా అలానే అర్చక స్వాములకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా ప్రతి వచ్చిన భక్తుడికి అన్ని విధాలుగా పూజలు జరగాలని చెప్పి ఆ యొక్క ధర్మకర్త గారైనటువంటి కాసా రఘురెడ్డి గారు మాకు విన్నపించారు. కనుక భక్తులు ప్రతి ఒక్కరు గోత్రనామాలు తెలియజేస్తూ భగవంతుని దగ్గర విన్నపిస్తూ అలానే అర్చన కైంకర్యాలు నిర్వర్తించమని చెప్పారు. కనుక మేము సరైనటువంటి పద్ధతిలో ఆ యొక్క భక్తులకి గోత్రనామాలతో వాళ్ళకి అర్చించి వాళ్ళు నిరంతరంగా ఆయురారోగ్యాలతో బాగుండాలని చెప్పి అనుగ్రహిస్తూ శ్రీమన్నారాయణ ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ.